హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్. సో 8th క్లాస్ అంటేనే ఏపీ టిఎస్ ఇద్దరికి యూజ్ అవుతుంది, అదే విధంగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కూడా ఇద్దరికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి 8th క్లాస్ అంటేనే కొంచెం డెప్త్ గా ఉంటుంది. మరి 8th క్లాస్ లో 15th లెసన్ చాలా ఇంపార్టెంట్ బిట్ అడగడానికి ఆస్కారం ఉండేటువంటి టాపిక్. మరి 15th లెసన్ సంఖ్యలతో ఆడుకుందాం. సంఖ్యలతో ఆడుకుందాం 15th లెసన్ చాలా ఇంపార్టెంట్. మరి టెక్స్ట్ బుక్ లో వచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవరీ బేసిక్ కాన్సెప్ట్స్ తో పాటు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. వీడియో నచ్చితే చిన్న లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. వీడియోస్ ఒక షెడ్యూల్ ప్రకారము ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, లైక్ మీకు మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే మీకు థర్డ్ టు క్లాస్ వైజ్ గా, క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా మీకు వీడియోస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. మరి ఇండివిజువల్స్ టాపిక్ అయితే కేవలము 200 రూపీస్ మాత్రమే. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. చేస్తే 76C ఇక్కడ ఒక సంఖ్య 3 డిజిట్ నెంబర్ ఇచ్చాడు. ఆ 3 డిజిట్ నెంబర్ ఏంటి అంటే 76C అను సంఖ్య 5 చే భాగించిన 2 శేషం వచ్చును అయినా C స్థానంలో వచ్చు విలువ ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు అంటే 76C అనేటువంటి ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకుంటే ఆ 3 డిజిట్ నెంబర్ దేనితో డివిజిబుల్ అవుతుందంట? 5 తో డివిజిబుల్ చేస్తే మనకు రిమైండర్ 2 రావాలి. సో 5 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 2 రావాలి. అయితే ఆ సందర్భంలో C వాల్యూ ఏమై ఉండొచ్చు అని అడిగాడు. మరి ఫస్ట్ 5 తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి? ఏదైనా ఒక సంఖ్య 5 చే నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఒకట్ల స్థానం విలువ ఏమై ఉండాలి అంటే ఒకట స్థానంలో 0 కానీ 5 కానీ అయి ఉండాలి. ఏదైనా ఒక సంఖ్య 5 చే నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానం విలువ 0 లేదా 5 అయి ఉండవలెను. చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ పోయినసారి కన్ఫ్యూజ్ ఎలా ఇచ్చాడు అంటే ఒకసారి ఎగ్జామ్ లో 73x సంథింగ్ ఇలా ఇచ్చాడు. ఓకేనా, ఏదైనా కానివ్వండి 37x అను సంఖ్య 5 చే నిశ్శేషంగా భాగించబడాలి అంటే x స్థానంలో వచ్చేటువంటి విలువ ఏంటి అడిగాడు. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 0 లేదా 5, ఆప్షన్ డి 0 మరియు 5 అని ఇచ్చాడు. సో మనకి ఏమవుతుంది ఆన్సర్? 0 లేదా 5. అంటే ఇక్కడ 0 అయినా ఉండొచ్చు లేదా 5 అయినా ఉండవచ్చు. 0 మరియు 5 కాదు, మరియు అంటే 2, కానీ ఒక ప్లేస్ లో మనం 2 నెంబర్స్ తీసుకోలేం కదా. సో మనకు ఒకట స్థానంలో ఏమై ఉండాలి? 0 లేదా 5 అయి ఉండాలి. అయితే ఇక్కడ ఏమని ఇచ్చాడు? 76C. ఈ C ప్లేస్ లో మనము ఏం తీసుకోవచ్చు? 0 తీసుకున్నా లేదా 5 తీసుకున్నా ఇది దేని చే భాగించబడుతుంది? 5 చే భాగించబడుతుంది. కానీ 5 చే భాగించబడకూడదు. 5 చే భాగిస్తే శేషం ఎంత రావాలంట? 2 రావాలంట. మరి శేషము 2 రావాలి అంటే ఇక్కడ మనకు 0 రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి 0 ప్లస్ శేషం 2 కాబట్టి 0 ప్లస్ 2 ఎంత? 2. అంటే ఇక్కడ C ప్లేస్ లో 2 తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా 762 అనేది 5 తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఏమొస్తుంది? 2 వచ్చేస్తుంది. లేదా ఇదే C ప్లేస్ లో ఇక్కడ 5 రావడానికి పాసిబిలిటీ ఉంది 5 తో డివిజిబుల్ కావాలంటే. మరి శేషం 2 రావాలి కాబట్టి ఇక్కడ ప్లస్ 2 చేసామనుకోండి, మనకు C ప్లేస్ లో 7 తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఈ సంఖ్య 5 చే డివిజిబుల్ అయినప్పుడు రిమైండర్ ఏమొస్తుంది? 2 వస్తుంది. అంటే ఇక్కడ మనకు C ప్లేస్ లో 5 చే డివిజిబుల్ కావాలి అంటే మనకు 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి 0 అయినా ఉండొచ్చు లేదా 5 అయినా ఉండొచ్చు. మరి శేషం 2 రావాలి అంటున్నాడు కాబట్టి దీనికి 2 యాడ్ చేసామనుకోండి 2, అంటే C ప్లేస్ లో 2 రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్లస్ 2, దీనికి 2 రిమైండర్ 2 యాడ్ చేసామనుకోండి 5 ప్లస్ 2 ఎంత? 7. అంటే C ప్లేస్ లో 7 కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఇక్కడ C ప్లేస్ లో వచ్చేటువంటి విలువలు ఏమేమి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటే 2 లేదా 7. అంటే ఇక్కడ 2 తీసుకున్నా కానీ అది 5 తో డివిజిబుల్ చేస్తే శేషం 2 వస్తుంది. ఇక్కడ 7 తీసుకున్నా కానీ 5 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ అనేది 2 వచ్చేస్తుంది. ఇక్కడ మరి 5 కి 10 కి ఒక కండిషన్ ఉంది ఫ్రెండ్స్. 5 కి 10 కి కండిషన్ ఏంటి? 5 చే డివిజిబుల్ అయ్యేటువంటి ప్రతి సంఖ్య 10 చే భాగించబడుతుందా అంటే భాగించబడదు. కానీ 10 చే భాగించబడే ప్రతి సంఖ్య 5 చే భాగించబడుతుంది. కండిషన్ చూడండి, మీరు 10 చే భాగించబడే ఏ సంఖ్యను తీసుకోండి అది ఖచ్చితంగా 5 చే భాగించబడుతుంది.
మరి 5 చే భాగించబడే ప్రతి సంఖ్య 10తో భాగించబడదు. ఓకేనా, ఆ కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది 5 తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. 34a ఇక్కడ కూడా 3 డిజిట్ నెంబర్ ఇచ్చాడు. 34a అనే సంఖ్య 2 చే నిశ్శేషంగా భాగించబడను. అంటే ఇక్కడ ఏదైతే 3 డిజిట్ నెంబర్ ఉందో ఆ 3 డిజిట్ నెంబర్ ఎగ్జాక్ట్ గా 2 తో డివిజిబుల్ అవుతుందంట. 5 తో భాగించబడిన శేషం 1 అయితే ఏ విలువ ఎంత? యాక్చువల్ ఇప్పుడే కండిషన్ చెప్పాను. ఓకేనా, శేషం 2 రావాలంటే 2 కేసెస్ ఏం చేశాను, ఆ 2 శేషం అనేది యాడ్ చేస్తే అక్కడ ఆ ప్లేస్ లో రావడానికి పాసిబిలిటీ ఉంది. మరి ఇక్కడ కూడా అంతే, 3 4a. ఓకేనా, ఇక్కడ ఏ ప్లేస్ లో మనకి ఏమేమి రావడానికి పాసిబిలిటీ ఉంది? 5 తో డివిజిబుల్ కావాలంటే 0 లేదా 5. అంటే ఏ ప్లేస్ లో 0 తీసుకున్నా, ఏ ప్లేస్ లో 5 తీసుకున్నా అది ఖచ్చితంగా దేంతో భాగించబడుతుంది? 5 చే భాగించబడుతుంది. కానీ శేషం ఎంత రావాలంట? 1 రావాలంట. సో శేషము 1 రావాలి కాబట్టి దీనికి ఏం చేయాలి? +1. అంటే ఏ ప్లేస్ లో 1 రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. శేషం 1 కాబట్టి దీనికి శేషం 1 యాడ్ చేస్తే మనకు ఏ ప్లేస్ లో 6 కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది. మరి ఫస్ట్ ఏ ప్లేస్ లో 1 తీసుకుంటున్నా, 3 4 1. అంటే 3 4 1 అనేది 5 చే భాగించబడినప్పుడు శేషం కంపల్సరీ ఏమొస్తుంది? 1 వచ్చేస్తుంది. ఇంకో పాసిబిలిటీ ఏంటి? 6. దట్ ఈస్ 3 4 6. ఈ నెంబర్ తీసుకున్నా కానీ 5 తో భాగించబడినప్పుడు ఖచ్చితంగా శేషం ఏమొస్తుందంటే 1 వచ్చేస్తుంది. ఇక్కడ ఈ రెండింటిలో ఈ కేసుని బేస్ చేసుకొని ఏ ప్లేస్ లో ఏదైనా ఉండవచ్చు. బట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఏంటది? ఖచ్చితంగా ఆ సంఖ్య దేంతో భాగించబడాలంట? 2 చే భాగించబడాలంట. మరి ఏదైనా ఒక సంఖ్య 2 చే భాగించబడాలి అంటే కండిషన్ ఏంటి? మీ ఇష్టం, ఏ సంఖ్య అయినా తీసుకోండి. ఆ సంఖ్య 2 చే భాగించబడాలి అంటే కండిషన్ ఏంటి అంటే ఒకట్ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ యూనిట్ ప్లేస్ లో 0 కానీ లేదా సరి సంఖ్య కానీ అయి ఉండవలను. సరి సంఖ్య డిజిట్ అంటే ఇక్కడ 0 2 4 6 8 అవి మాత్రమే ఒకట్ల స్థానంలో ఉంటే అది 2 చే నిశ్శేషంగా భావించబడుతుంది. మరి ఒకట్ల స్థానంలో 1 ఉందనుకోండి, అది 2 తో డివిజిబుల్ అవుతుందా? కాదు, పాసిబిలిటీనే లేదు. మరి యూనిట్ ప్లేస్ లో 6 ఉంది కాబట్టి అవుతుందా? ఎస్, ఇది 2 తో డివిజిబుల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ 2 4 6 అనేది ఎగ్జాక్ట్ గా 2 తో డివిజిబుల్ అవుతుంది. 5 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కూడా ఏమొస్తుంది? 1 వస్తుంది. కాబట్టి ఏ విలువ మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 6 అవుతుంది. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 6. చేస్తే 148 సంఖ్యకు గల కారణాంకాల సంఖ్య ఎంత? అంటే మనం ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్యకు కారణాంకాలు ఏంటి, ఆ కారణాంకాలు ఎన్ని ఉంటాయి, ప్రధాన కారణాంకాల లబ్దంగా ఏ విధంగా వ్రాయవచ్చు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 148 ఇచ్చాడు. మరి ఈ 148 కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? కారణాంకాలు అంటే మనం ఇంగ్లీష్ లో ఏమంటాము అంటే ఫ్యాక్టర్స్ అంటాం. మరి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని చెప్పి దానికి ముందు ప్రధాన కారణాంకాలు లబ్దంగా రాసినప్పుడు మనం ఈజీగా కారణాంకాల సంఖ్యను క్యాలిక్యులేట్ చేయవచ్చు. మరి 148 ని ప్రధాన కారణాంకాల సంఖ్యగా ఎలా రాయాలి అని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రధాన సంఖ్యలతో మాత్రమే డివైడ్ చేయండి. ఫస్ట్ 2 తో డివైడ్ చేస్తున్నా, 2 తో పోతుంది కాబట్టి 2 7s are 14, 2 4s are 8. అంటే పాసిబిలిటీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు, ప్రైమ్ నెంబర్స్ తో మాత్రమే చేయాలి. నెక్స్ట్ మళ్ళీ 2 తో పోతుంది కదా, మళ్ళీ 2 తో పోతుంది. 2 3s are 6, 2 7s are 14. ఇంకా 37 దేనితో పోతుందా? మరి 37 ప్రధాన సంఖ్య కాబట్టి ఇంకా దేనితో పోదు. అంటే మనము 148 ని ప్రధాన సంఖ్యల కారణాంకాల లబ్దంగా మనం ఏ విధంగా వ్రాయవచ్చు అంటే 2లు 2 టైమ్స్ వచ్చాయి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 37 1 టైం వచ్చింది కాబట్టి 37 గా రాయవచ్చు. అంటే 2 స్క్వేర్ ఇంటూ 37 ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 148 అవుతుంది. ఇది ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయండి అంటే. అదే ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత, ఎన్ని కారణాంకాలు ఉంటాయని అడిగాడు అనుకోండి. మరి కారణాంకాల సంఖ్య ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసాం కదా, అక్కడ పవర్స్ ఏవైతే ఉంటాయో 2 స్క్వేర్ 31 ని 37 ని మనం ఏం రాసుకోవచ్చు? 31 పవర్ 1 రాసుకోవచ్చు. మరి పవర్స్ ఏవైతే ఉంటాయో వాటికి +1 చేసి ప్రొడక్ట్ చేస్తే అదే మనకి ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అవుతుంది. ఇక్కడ పవర్ 2 ఉంది కదా, 2 + 1 పవర్ కి ఏం చేయాలి? +1 యాడ్ చేయాలి. ఇక్కడ పవర్ 1 ఉంది కదా, 1 + 1 అప్పుడు ఏమవుతుంది? 2 + 1 3, 1 + 1 2, 3 2s are 6. అంటే ఇక్కడ 148 కి గల కారణాంకాల సంఖ్య ఎంత అంటే 6. మరి ఆ 6 ఏంటి, కారణాంకాలు కూడా ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1 అనేది ఒక కారణాంకము. అంటే ఏ సంఖ్య తీసుకున్నా కానీ ఏ సంఖ్యకైనా కానీ 1 అనేది ఒక కారణాంకం అవుతుంది. అదే విధంగా అదే సంఖ్య కూడా మనకు ఒక కారణాంకంగా చెప్పుకోవచ్చు. అంటే 148 కి
1 ఒక కారణాంకం అవుతుంది, 148 కూడా కారణాంకం అవుతుంది. అలా మీరు ఏదైనా నెంబర్ తీసుకోండి, 1 ఒకటి అదే సంఖ్య, 2 కారణాంకాలు మాత్రము ఖచ్చితంగా ఉంటాయి. మరి మిగతా ఏంటో చూద్దాం. మరి 148 2 తో పోతుందా? ఎస్, 2 తో పోతుంది. కాబట్టి 2 కూడా ఒక కారణాంకము. అంటే ఈ సంఖ్య దేనిచే అయితే నిశ్శేషంగా భాగించబడుతుందో అది ఆ సంఖ్యకు ఒక కారణాంకంగా చెప్పుకోవచ్చు. అంటే 148 2 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 148 అనేది 2 కి ఒక కారణాంకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 3 తో ఏమన్నా పోతుందా? పోదు. 4 తో పోతుందా? ఎస్, 4 తో పోతుంది. చూడండి, 4 3s are 12, 4 7s are 28. సో 4 తో పోతుంది కాబట్టి 4 కూడా మనకి ఏమవుతుంది? ఒక కారణాంకం అవుతుంది. నెక్స్ట్ ఇంకా దేనితోనే పోతాయా? 37 కూడా ఒక కారణాంకమే. సో 37 కూడా ఒక కారణాంకము. నెక్స్ట్ 37 2s ఎంత వస్తుంది? 2 7s are 14, 1 ఉంటుంది, 2 3s are 6 plus 1 74. అంటే 74 2s are 148. అంటే 74 కూడా మనకి ఏమవుతుంది? ఒక కారణాంకం అవుతుంది. నెక్స్ట్ 148 కూడా మనకి ఏమవుతుంది? ఒక కారణాంకం. అంటే 1 into 148 గా రాసుకోవచ్చు, 2 into 74 గా రాసుకోవచ్చు, 4 into 37 గా రాసుకోవచ్చు, 74 into 2 గా రాసుకోవచ్చు, 148 into 1 గా రాసుకోవచ్చు. కాబట్టి మొత్తం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కారణాంకాల సంఖ్య ఎంత అంటే 1 2 3 4 5 6. ఓకేనా? దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మరి కండిషన్స్ ఏంటి? కారణాంకాల పరంగా చెప్పాలంటే ప్రతి సంఖ్యకి 1 అనేది ఒక కారణాంకం అవుతుంది, ప్రతి సంఖ్య అదే సంఖ్య అనేది ఒక కారణాంకం అవుతుంది. మరి ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యకు సమానంగా కానీ అంతకన్నా చిన్నది మాత్రమే ఒక కారణాంకం అవుతుంది. ఆ సంఖ్య కన్నా పెద్ద సంఖ్య కారణాంకం కావడానికి పాసిబిలిటీనే లేదు. ఇది కారణాంకాలను బేస్ చేసుకొని కండిషన్. ఇన్ కేస్ కారణాంకాలు కాకుండా గుణిజాల పరంగా అడిగాడు అనుకోండి, కారణాంకాలను అయితే ఇంగ్లీష్ లో మనం ఫ్యాక్టర్స్ అంటాం, గుణిజాలను అయితే మనము మల్టిపుల్స్ అంటాం. గుణిజాలు ఇంగ్లీష్ లో ఏమనాలి? మల్టిపుల్స్ అనాలి. మరి ఈ మల్టిపుల్స్ ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఏ విధంగా అడగవచ్చు అంటే 8 యొక్క మొదటి 5 గుణిజాల మొత్తం ఎంత అంటాడు. 8 యొక్క 5 గుణిజాల మొత్తం ఎంత, లేదా 8 యొక్క మొదటి 5 గుణిజాల సగటు లేదా సరాసరి ఎంత అనవచ్చు. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాం అనుకోండి, 8 యొక్క మొదటి 5 గుణిజాలు అంటే 5 మల్టిపుల్స్. ఓకేనా? 8 యొక్క ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఏమవుతాయంటే 8వ ఎక్కం తెలిస్తే చాలు, 8th టేబుల్ తెలిస్తే చాలు. ఏంటవి? 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40. ఇవే మనకి ఏమవుతాయంటే 8 యొక్క మొదటి 5 గుణిజాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 8 యొక్క మొదటి 5 గుణిజాల మొత్తం ఎంత అడిగాడు అనుకోండి, వీటిని ఏం చేయాలి? సమ్ చేయాలి. 8 యొక్క మొదటి 5 గుణిజాల సగటు లేదా సరాసరి అడిగాడు అనుకోండి, సగటు లేదా సరాసరి అడిగితే సగటుకు ఫార్ములా ఏంటి? సగటు లేదా సరాసరి ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై ఫార్ములా ఏమవుతుంది? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ చిన్న క్వశ్చన్ కాబట్టి నో ప్రాబ్లం. ఇది నెక్స్ట్ క్వశ్చన్. 5 6 Z. ఇక్కడ చూడండి, 5 6 Z అనేది ఒక సంఖ్య, 3 డిజిట్ నెంబర్ అన్న సంఖ్య 10 చే భాగించినా వచ్చు శేషం 6. అయితే Z యొక్క విలువ ఎంత అని ఇచ్చాడు. అంటే ఈ సంఖ్య దేనిచే నిశ్శేషంగా భాగించబడుతుందంట అంటే ఎగ్జాక్ట్ గా ఏ నెంబర్ చే డివిజిబుల్ అవుతుందంట? 10th డివిజిబుల్ అవుతుందంట. మరి ఏదైనా ఒక సంఖ్య 10 చే భాగించబడాలి అంటే కండిషన్ మనకు తెలిసిందే. మరి ఆ ఏదైనా ఒక సంఖ్య 10 చే భాగించబడాలి అంటే 1వ స్థానంలో ఏముండాలి? 0 ఉండాలి. 1వ స్థానంలో 0 కాకుండా ఏ ఇతర అంకె ఉన్నా కానీ అది 10 చే భాగించబడదు. మరి ఏదైనా ఒక సంఖ్య 10 చే భాగించబడాలి అంటే ఖచ్చితంగా 1వ స్థానంలో ఏముండాలి? 0 ఉండాలి. అంటే 5 6 0. ఇంకా వేరే ఉంటే డివిజిబుల్ కాదు. సో 5 6 0 అనేది 10 చే డివిజిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ డివిజిబుల్ కావాలి అంటే జెడ్ ప్లేస్ లో ఏంటి అడగలేదు. ఏమడిగాడు? వచ్చు శేషము 6 అయితే మరి ఇక్కడ శేషము 6 రావాలి అంటే మనకి ఇక్కడ 0 తప్పగా వేరే పాసిబిలిటీ లేదు 10తో డివిజిబుల్ కావాలంటే. మరి శేషం 6 రావాలంటే ఇక్కడ 6 పెట్టుకుంటేనే శేషం 6 వస్తుంది. ఇక వేరేది రావడానికి పాసిబిలిటీనే లేదు. సో జెడ్ విలువ మనకి ఏమవుతుంది? 6 అవుతుంది. అంటే చిన్న లాజిక్ ఏంటి అంటే 5 6 Z, ఇక్కడ జెడ్ కాదు ఏదైనా కాదు, 3 డిజిట్ నెంబరే కాదు, 4 డిజిట్ నెంబర్ కావచ్చు, ఏ నెంబర్ అయినా కావచ్చు, చివరి ప్లేస్ లో ఖచ్చితంగా 0 ఉండాలి. ఏదైనా శేషం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ శేషం అనేది యూనిట్ ప్లేస్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆ 10 తో డివిజిబుల్ అయినప్పుడు ఆ శేషం రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 5 6 జెడ్ ప్లేస్ లో ఏంటి? శేషం 6 కదా, 6. ఇప్పుడు 10 తో డివిజిబుల్ చేయాలి 10 తో. 10 5s are
50, 6, 6, 10, 6, 60, రిమైండర్ అంతా 6 అంటే 6 రావడానికి పాసిబిలిటీ ఉండేది ఏంటి, ఇక్కడ శేషం ఎంతైతే ఇస్తాడో అదే మనకి ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఉండాలి. ఎప్పుడు 10 తో డివిజిబుల్ అనేటువంటి కండిషన్ ఇచ్చినప్పుడు. అబ్జర్వ్ చేస్తే ఈ క్రింది వానిలో 3 చే భాగించబడు సంఖ్యలు ఎన్ని కలవు? ఈ క్వశ్చన్ ఈ క్రింది వానిలో 9 చే భాగించబడు సంఖ్యలు ఎన్ని కలవు? మరి ఏదైనా ఒక సంఖ్య 3 చే భాగించబడాలన్నా 9 చే భాగించబడాలన్నా కండిషన్ సేమ్. మరి కండిషన్ ఏంటి అంటే ఏదైనా ఒక సంఖ్య 3 చే భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తము 3 చే భాగించబడితే చాలు. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఇక్కడ ఈ 4 నెంబర్స్ లో ఇక్కడ 4 నెంబర్స్ తీసుకున్నాం. ఈ 4 నెంబర్స్ లో 3 చే డివిజిబుల్ అయినటువంటి నెంబర్స్ ఎన్ని కలవని ఇచ్చాడు. మరి కండిషన్ ఏంటి, ఏదైనా ఒక సంఖ్య 3 చే భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తము, అంటే ఇక్కడ ఈ సంఖ్య తీసుకున్నాం అనుకోండి, ఈ సంఖ్యలోని అంకెలు మనం ఏం చేయాలి, కూడాలి. కూడుతున్నా 3 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 3, 3 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 3 అంటే సంఖ్యలోని అంకెలు ఏం చేయాలి, కూడగాలి. ఆ కూడగా వచ్చినటువంటి విలువ కూడుతున్నా 3 ప్లస్ 6 9, 15, 18 కూడగా మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 18. ఈ 18 అనేది 3 తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 3 6 18 కాబట్టి ఇది 3 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా 3 6 6 3 కూడా మనకు దేని చే డివిజిబుల్ అవుతుంది, 3 చే డివిజిబుల్ అవుతుంది. అంటే సింపుల్ కండిషన్ ఏంటి, ఏదైనా ఒక సంఖ్య 3 చే భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తము 3 చే భాగించబడాలి. అంకెల మొత్తం దేని చే భాగించబడాలి, 3 చే భాగించబడాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇది కరెక్ట్. నెక్స్ట్ చూడండి 186 3 చే డివిజిబుల్ అవుతుందిగా చెక్ చేద్దామా. అంకెలు కూడాలి 1 ప్లస్ 8 ప్లస్ 6 9 15. సో సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 15. మరి 15 3 తో పోతుందా? ఎస్, 3 5 15 కాబట్టి ఈ నెంబర్ కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ లోని డిజిట్ సమ్ చేస్తున్నా 1 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 7 ప్లస్ 1 మొత్తం సమ్ చేస్తున్నా 8 8 16, ఇక్కడ ఒక 8 ఎంత వస్తుంది, 8 3 24 ప్లస్ 1 ఎంత 25. మొత్తం యాడ్ చేస్తే మనకి 25 వస్తుంది. మరి 25 3 తో డివిజిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి ఈ నెంబర్ 3 తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఈ నెంబర్, మరి నెంబర్ లోని డిజిట్స్ సమ్ చేస్తున్నా 4 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 2. మరి సమ్ చేసి వచ్చినటువంటి రిజల్ట్ ఎంత, 9 13 15 అంటే సమ్ చేయగా వచ్చినటువంటి రిజల్ట్ ఎంత, 15. మరి 15 అనేది 3 తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 3 5 15 కాబట్టి ఇది కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ 4 అక్కడ 3 చే భాగించబడే సంఖ్యలు ఏంటి అంటే 3 6 6 3 తో డివిజిబుల్ అవుతుంది, 186 3 తో డివిజిబుల్ అవుతుంది, 4 5 4 2 కూడా మనకు 3 తో డివిజిబుల్ అవుతుంది. కండిషన్ ఏంటి, సంఖ్యలోని అంకెలను కూడగా వచ్చిన విలువ 3 చే భాగించబడితే చాలు. ఇది సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రివర్స్ లో అడగచ్చు క్వశ్చన్. రివర్స్ లో అంటే అర్థం ఏంటి అంటే ఇలా డైరెక్ట్ గా ఇవ్వకుండా 1 7 9 x 4 ఇలా సంథింగ్ మధ్యలో x కానివ్వండి లేదా a కానివ్వండి లేదా క్వశ్చన్ మార్క్ కానివ్వండి అలా ఇస్తాడు. మరి 179 x 4 అనేటువంటి సంఖ్య 3 చే నిశ్శేషంగా భాగించబడితే x స్థానంలో వచ్చేటువంటి కనిష్ట విలువ ఎంత అంటాడు. ఇది దేనితో డివిజిబుల్ కావాలంట, 3 తో డివిజిబుల్ కావాలంట. మరి 3 తో డివిజిబుల్ అయితే x ప్లేస్ లో వచ్చేటువంటి కనిష్ట సంఖ్య ఏంటని అడిగాడు. మరి 3 తో డివిజిబుల్ కావాలంటే మొత్తం సమ్ చేయాలి కదా. 1 ప్లస్ 7 8 8 ప్లస్ 9 17. ఈ x వదిలేసేయండి, 17 ఒక 4 ఎంత వస్తుంది 21. సో 21 ప్లస్ x ఉంది కాబట్టి 21 ప్లస్ x. మరి 3 తో డివిజిబుల్ 21 తర్వాత వచ్చేది 3 7 21 ఎగ్జాక్ట్ 21 వచ్చింది కాబట్టి మనం x ప్లస్ ఏం పెట్టుకోవచ్చు, 0 పెట్టుకోవచ్చు. మరి x ప్లస్ 0 తీసుకున్నాం అనుకోండి 21 ప్లస్ 3 ప్లస్ 0 21 అవుతుంది. ఆ 21 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ x స్థానంలో వచ్చేటువంటి కనిష్ట విలువ ఎంత, 0. లేదా వన్ మోర్ ఎగ్జాంపుల్ 9 7 y 3 8. మరి ఈ సంఖ్య 3 చే నిశ్శేషంగా భాగించబడితే y స్థానంలో వచ్చేటువంటి కనిష్ట విలువ ఎంత అంటాడు. మరి y స్థానంలో వచ్చేటువంటి కనిష్ట విలువ చెక్ చేద్దామా. సమ్ చేస్తున్నా 9 ప్లస్ 7 16 16 ఒక 3 19 19 ఒక 8 వదిలేండి, ఇక్కడ 9 తీసుకుంటున్నా. ఇప్పుడు చెక్ చేద్దాం. 9 ఒక 7 ఎంత 16 16 ఒక 3 16 ప్లస్ 3 19 19 ఒక 9 28. సమ్ చేస్తే ఎంత 28 ప్లస్ y. మనకి ఇది 3 తో డివిజిబుల్ కావాలంటే థర్డ్ టేబుల్ లో 28 తర్వాత ఏముంటుంది, థర్డ్ టేబుల్ లో 3
9s 27, 3 10s 30 అంటే 28 తర్వాత 3 తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ ఎంత 30. మరి 30 రావాలి అంటే మనకు y ప్లేస్ లో ఎంత ఉండాలి ఫ్రెండ్స్ 2 ఉండాలి. y ప్లేస్ లో 2 తీసుకున్నాం అనుకోండి 28 ప్లస్ 2 ఎంత 30 కాబట్టి ఆ 30 3 తో డివిజిబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ y ప్లేస్ లో ఉండేటువంటి కనిష్ట సంఖ్య ఎంత అంటే 2. అంటే అక్కడ యాక్చువల్ గా 2 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 8 కూడా ఉండవచ్చు, బట్ కనిష్ట సంఖ్య అంటున్నాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 2. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వానిలో 9 చే భాగించబడు సంఖ్యలు ఎన్ని కలవు? సో 3 ని బేస్ చేసుకొని ఏదైతే కండిషన్ ఉందో 9 బేస్ చేసుకొని కూడా సేమ్ కండిషన్ ఏంటి? ఇచ్చిన సంఖ్యలోని అంకెలు ఏం చేయాలి? కూడాలి. కూడగా వచ్చినటువంటి విలువ 9 చే భాగించబడితే చాలు, అది 9 చే భాగించబడుతుంది. సో యాడ్ చేస్తున్నా 3 + 4 + 2, 3 + 4 7, 7 + 2 ఎంత 9. మరి 9 9 తో పోతుందా? ఎస్ పోతుంది, కాబట్టి ఈ నెంబర్ 9 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ 120, 1 + 2 + 0, 120 చెక్ చేస్తున్నా. 1 + 2 + 0 ఎంత వస్తుంది 3. మరి 3 అనేది 9 తో పోతుందా? పోదు కదా. 3 అనేది 9 తో పోదు, 9 తో పోదు కాబట్టి 120 9 తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ వన్ 3 + 7 + 8 + 9 సమ్ చేస్తున్నా 10, 19, 27 వస్తుంది. మరి 27 9 తో పోతుందా? 9 3s 27 పోతుంది కాబట్టి ఎస్ ఇది కూడా 9 చే డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ 5 + 7 + 7 + 9 + 7 + 8 + 2 ఒక్కసారి చెక్ చేద్దాం. 8 + 2 10, 19, 26, 26 ఒక 7 ఎంత వస్తుంది 33, 40, 45 మొత్తం సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 45. మరి 45 9 తో పోతుందా? ఎస్ 9 5s 45. ఎస్ ఇది కూడా 9 తో డివిజిబుల్ అవుతుంది. అంటే మొత్తం మీద 9 తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఈ 3 ని 9 బేస్ చేసుకొని ఒక యూనిక్ పాయింట్ చెప్పొచ్చు. ఏంటి ఆ పాయింట్ అంటే 9 చే భాగించబడే ప్రతి సంఖ్య 3 చే భాగించబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9 చే భాగించబడింది. సమ్ చేస్తే 9, 9 1s 9, 3 3s 9, 9 3s 27, 3 9s 27. నెక్స్ట్ 9 5s 45, నెక్స్ట్ 3 తో కూడా పోతుంది 3 15s 45. అంటే 9 చే భాగించబడే ప్రతి సంఖ్య 3 చే భాగించబడుతుంది. 3 చే భాగించబడే ప్రతి సంఖ్య 9 చే భాగించబడాలనే రూల్ అయితే లేదు. అంటే 3 చే భాగించబడే కొన్ని సంఖ్యలు 9 తో పోతాయి, కొన్ని 9 చే భాగించబడవు కూడా. బట్ 9 చే భాగించబడే ప్రతి సంఖ్య ఖచ్చితంగా దేంతో పోతుంది 3 చే డివిజిబుల్ అయితే అవుతుంది. మరి ఇదే క్వశ్చన్ ఇండైరెక్ట్ కూడా అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఎలా అడగచ్చు అంటే సేమ్ ఇక్కడ చెప్పినట్టుగానే 7x 4 9 ఇలా ఇస్తారు ఒక నెంబర్. ఓకేనా? 7x 4 9 ఇక్కడ x కాదు, ఏ క్వశ్చన్ మార్క్ ఇవ్వచ్చు, ఏదేని ఇవ్వచ్చు. 7x 4 9 అను సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడితే x స్థానంలో వచ్చే కనిష్ట విలువ ఎంత అంటాడు. మరి x స్థానంలో వచ్చే కనిష్ట విలువ సమ్ చేయాలి కదా. 7 + 4 11, 11 + 9 20. ఓకేనా? x ఉంది కాబట్టి x 20 + x. మరి 9th కదా డివిజిబుల్ కావచ్చింది. మరి 9 చే డివిజిబుల్ కావాలి అంటే 9th టేబుల్ లో 20 తర్వాత వచ్చేటువంటి నెంబర్ 9 1s 9, 9 2s 18, 9 3s 27. అంటే 20 తర్వాత 9 చే భాగించబడే సంఖ్య ఎంత అంటే 27. మరి 20 కి ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది? 7 యాడ్ చేస్తే వస్తుంది. కాబట్టి ఈ x విలువ మనకి ఏమవుతుంది అంటే 7 అవుతుంది. అంటే x ప్లస్ 7 తీసుకున్నాం అనుకోండి 20 + 7 27. సో 27 9 తో పోతుంది కాబట్టి x స్థానంలో వచ్చేటువంటి కనిష్ట విలువ ఎంత అంటే 7. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా అయినా అడగచ్చు. ఇదే ఇంకొంచెం క్రిటికల్ గా అడగాలనుకోండి, కొన్ని నెంబర్స్ ఇచ్చేసి ఓకేనా కొన్ని నెంబర్స్ ఇచ్చేసి ఈ క్రింది వానిలో 3 చే భాగించబడని సంఖ్యలు ఎన్ని కలవు అంటాడు. అంటే 3 తో భాగించబడాలి, 9 తో భాగించబడకూడదు. ఈ క్రింది వానిలో 3 చే భాగించబడి 9 చే భాగించబడని సంఖ్యలు ఎన్ని కలవు అంటాడు. అంటే 3 తో కండిషన్ చెక్ చేయాలి, బట్ 9 తో డివిజిబుల్ అయితే కాదు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలాగైనా అడగచ్చు. 345A7 టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. 345A7 అనే సంఖ్య 3 చే నిశ్శేషంగా భాగించబడిన a యొక్క విలువ ఎంత? ఎస్ 3 యొక్క కండిషన్ ఏంటి? ఆ సంఖ్యలోని అంకెలు ఏం చేయాలి? యాడ్ చేయాలి. దట్ మీన్స్ 3 + 4 + 5 + a + 7 వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే సమ్ చేసినా సరిపోతుంది. ఓకేనా? 7 + 3 10, 10 + 9 19 + a
19 ప్లస్ ఏ. ఇప్పుడు చూడండి మనకి దేనితో డివిజిబుల్ కావాలంట, 3 తో డివిజిబుల్ కావాలంట. మరి 3 తో డివిజిబుల్ కావాలి అంటే 19 తర్వాత వచ్చేటువంటి నెంబర్ ఏంటి? ఓకేనా, థర్డ్ టేబుల్ లో 19 తర్వాత 3 7s 21. సో 19 తర్వాత వచ్చే నెంబర్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 27. 21 3 6 18. చూడండి ఇక్కడ 3 6 18, 3 7s 21. అంటే 19 తర్వాత 3 చే భాగించబడే సంఖ్య ఎంత? 21. కాబట్టి మరి 19 కి ఎంత యాడ్ చేస్తే 21 వస్తుంది? 19 కి 2 యాడ్ చేస్తే 21 వచ్చేస్తుంది. కాబట్టి ఏ ప్లేస్ లో మనకి ఏముండాలి? 2 ఉండాలి. ఇక్కడ ఏ ప్లేస్ లో 2 నే కాదు, ఏ ప్లేస్ లో ఇంకా +3 చేసుకుంటా వచ్చు. ఫస్ట్ ఏ ప్లేస్ లో 2, తర్వాత 2 + 3 ఎంత? 5 ఉన్నా సరిపోతుంది. 5 + 3 ఎంత? 8 ఉన్నా సరిపోతుంది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనిష్ట సంఖ్య ఎంత అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. బట్ ఏ యొక్క విలువ ఎంత అంటే ఆన్సర్ 2 కావచ్చు, 5 కావచ్చు, 8 కూడా కావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. అది బేస్డ్ ఆన్ ఆప్షన్స్. బట్ కనిష్ట సంఖ్య అంటే మాత్రము ఎగ్జాక్ట్ గా మనకు ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2791A అను సంఖ్య 9 చే నిశేషంగా భాగించబడిన ఏ యొక్క విలువ? సేమ్ 9 యొక్క కండిషన్ ఏంటి? ఆ సంఖ్యలోని అంకెలు ఏం చేయాలి? కూడాలి. సో యాడ్ చేస్తున్నా 2 + 7 + 9 + 1 + a. సో సమ్ చేస్తే 10 19 + a. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది? 19 + a వస్తుంది. మరి దేనితో డివిజిబుల్ కావాలి? ఇది 9 తో డివిజిబుల్ కావాలి. మరి 9th టేబుల్ లో 19 తర్వాత వచ్చేటువంటి నెంబర్ ఎంత? ఇక్కడ 9 1s 9, 9 2s 18, 9 3s 27. అంటే 19 తర్వాత వచ్చేటువంటి నెంబర్ ఏంటి అంటే 27. అంటే 19 తర్వాత 9 చే భాగించబడే సంఖ్య ఎంత? 27. మరి 19 కి ఎంత యాడ్ చేస్తే మనకు 27 వస్తుంది? 8 యాడ్ చేస్తే వస్తుంది. కాబట్టి హియర్ ఏ విలువ ఏమవుతుంది అంటే మనకి 8 అవుతుంది. 24p అను సంఖ్యను శేషము 1 మరియు 5 చే భాగించబడిన శేషము 2 అయిన p విలువ ఎంత? ఇక 3 డిజిట్ నెంబర్ ఇచ్చాడు. 24p అనేటువంటి 3 డిజిట్ నెంబర్ ని 3 చే భాగించి ఇచ్చామనుకోండి, అంటే 3 చే డివిజిబుల్ చేస్తే రిమైండర్ 1 వచ్చేస్తుంది. అదే 5 చే డివిజిబుల్ చేసామనుకోండి, రిమైండర్ ఎంత రావాలి? 2 రావాలి. మరి ఈ రెండు కండిషన్స్ ను సాటిస్ఫై అవుతూ వచ్చేటువంటి p విలువ ఎంత? ఇది ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఆప్షన్స్ లో p విలువ మనం ఆప్షన్ బేస్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే 5 తో డివిజిబుల్ చేసినప్పుడు శేషం 2 రావాలి, 3 తో డివిజిబుల్ చేసినప్పుడు శేషము 1 రావాలి. ఆ కేసు ఏదైతే వస్తుందో ఆప్షన్ అదే మనకు సరైనదిగా చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఫస్ట్ 5 తో కండిషన్ సాటిస్ఫై చేస్తున్నా 24p. మరి ఇది 5 చే డివిజిబుల్ కావాలి అంటే మనకి యూనిట్ ప్లేస్ లో ఏముండాలి? 0 అయినా ఉండాలి లేదా 5 అయినా ఉండాలి. ఏదైనా ఒక సంఖ్య 5 చే భాగించబడాలి అంటే ఒకటో స్థానం విలువ 0 అయినా ఉండాలి లేదా 5 అయినా ఉండాలి. కాబట్టి ఇక్కడ రెండు ఛాన్సెస్ ఉన్నాయి. p విలువ 0 అయినా కావచ్చు, p విలువ 5 అయినా కావచ్చు. ఎప్పుడు? అది ఎగ్జాక్ట్ గా 5 తో డివిజిబుల్ కావాలంటే. బట్ ఇక్కడ 5 తో డివిజిబుల్ అవుతుంది అని ఇవ్వలేదు. 5 తో భాగించినప్పుడు శేషం ఎంత వస్తుందంట? 2 వచ్చేస్తుందంట. అంటే రిమైండర్ ఎంత వస్తుందంట? 2. మరి రిమైండర్ 2 అని ఇచ్చాడు కాబట్టి 0 కి +2 యాడ్ చేస్తే మనకి p ప్లేస్ లో 2 రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ శేషం 2 అని ఇచ్చాడు కాబట్టి 5 + 2 ఎంత? 7. అంటే మొత్తం మీద 2 4 p ప్లేస్ ఏం రావచ్చు? 2 రావచ్చు. 2 4 p ప్లేస్ ఏం రావచ్చు? 7 రావచ్చు. ఇది 5 యొక్క కండిషన్. 24p అనేటువంటి సంఖ్య 5 చే భాగించబడినప్పుడు శేషం 2 రావాలి అంటే p ప్లేస్ లో మనకి 2 అయినా ఉండొచ్చు, 7 అయినా ఉండొచ్చు. ఇది 5 యొక్క కండిషన్. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు? 3 తో డివిజిబుల్ చేసినప్పుడు శేషం ఎంత రావాలంట? 1 రావాలంట. అంటే యాక్చువల్ గా 3 తో డివిజిబుల్ కావాలంటే కండిషన్ ఏంటి? ఆ సంఖ్యలోని అంకెలు ఏం చేయాలి? కూడాలి. కూడగా వచ్చేటువంటి రిజల్ట్ 3 తో డివిజిబుల్ అయితే చాలు. బట్ ఇక్కడ మనకు శేషం 1 రావాలి కాబట్టి 3 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ కి +1 తో ఫామ్ అయితే చాలు. +1 తో ఫామ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా రిమైండర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో 2 + 4 + 2, 2 + 4 6, 6 + 2 ఎంత? 8. దేని కండిషన్ మనకి? 3 యొక్క కండిషన్. మరి 3 యొక్క కండిషన్ కావాలి అంటే సో యాక్చువల్ గా 3 2s ఎంత? 6. నేనేం చెప్పాను? 3 తో కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ 3 తో డివిజిబుల్ అయ్యేదానికి +1 యాడ్ చేస్తే మనకి నెంబర్ రావాలి. 3 2s 6 + 2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందో చూద్దామా? 2 + 4 6, 6 + 7 ఎంత వస్తుంది? 13. మరి 3 తో డివిజిబుల్ ఏదేంటి? 3 4s 12 + 1
3 4 12 ప్లస్ 1 అంటే 13 మనం 3 తో డివిజిబుల్ చేసాం అనుకోండి 3 4 12 ప్లస్ 1 అంటే రిమైండర్ ఏం రావడానికి పాసిబిలిటీ ఉంది 1 రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి 2 4 7 అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో మనకి ఏముంది సారీ పి ప్లేస్ లో మనకి ఏముంది 7 హియర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ పి ఇస్ ఈక్వల్ టు 7 ఇలాగైనా చేయొచ్చు లేదా మనకు ఆప్షన్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ పి ఇస్ ఈక్వల్ టు 7 తీసుకున్నాం అనుకోండి పి ఇస్ ఈక్వల్ టు 7 తీసుకుంటే 3 తో డివైడ్ చేస్తున్నా 3 8 24 7 కదా 3 2 6 ఎస్ రిమైండర్ 1 రావడానికి పాసిబిలిటీ ఉంది ఎగ్జాక్ట్ యూనిట్ ప్లేస్ లో 7 ఉంది కాబట్టి 5 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమవుతుంది 2 అవుతుంది సో ఆన్సర్ p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 అవుతుంది మన ఆప్షన్స్ ద్వారా కూడా ఆన్సర్ చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ 27 క్యూబ్ 5 చే భాగించబడినప్పుడు శేషము 3 2 చే భాగించబడినప్పుడు శేషము 1 వచ్చును అయినా 3 చే భాగించబడినప్పుడు వచ్చేటువంటి శేషం ఎంత ఇక్కడ రెండు కండిషన్స్ ఇచ్చాడు ఫస్ట్ ఏంటి 5 తో డివిజిబుల్ అయితేనేమో రిమైండర్ ఎంత రావాలంట 3 రావాలి 2 చే భాగించబడినప్పుడు ఏమో శేషం ఎంత రావాలి 1 రావాలి ఈ రెండు సాటిస్ఫై అయ్యేటట్టుగా ఫస్ట్ నెంబర్ కనుక్కోండి ఆ నెంబర్ ను దేంతో భాగించాలి 3 తో భాగించండి రిమైండర్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ 2 7 క్యూబ్ 5 తో కండిషన్ సాటిస్ఫై చేస్తున్నా మరి 5 తో డివిజిబుల్ కావాలి అంటే క్యూబ్ ప్లేస్ లో ఏముండాలి 0 కానీ 5 కానీ 0 ఆర్ 5 మరి 5 తో డివిజిబుల్ చేసేటప్పుడు రిమైండర్ ఎంత 3 రిమైండర్ ఎంత 3 రిమైండర్ 3 కాబట్టి 0 ప్లస్ 3 5 ప్లస్ 3 8 అంటే అర్థం ఏంటి 2 7 క్యూబ్ ప్లేస్ లో 3 అయినా ఉండొచ్చు 2 7 క్యూబ్ ప్లేస్ లో 8 అయినా ఉండొచ్చు ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకొని మనకు నెంబర్స్ ఏమవుతాయంటే 273 అయినా అవుతుంది 278 అయినా అవుతుంది కానీ 2 తో భాగించబడినప్పుడు శేషం ఎంత ఉండాలి 1 రావాలి సో ఇది ఎగ్జాక్ట్ 2 తో పోతుంది 278 అనేది ఎగ్జాక్ట్ గా 2 తో పోతుంది కాబట్టి రిమైండర్ 1 రావడానికి పాసిబిలిటీ లేదు 273 2 తో డివైడ్ చేసామనుకోండి శేషం ఎంత వస్తుంది 1 వస్తుంది కాబట్టి మనకు ఆ నెంబర్ ఏమవుతుంది అంటే 273 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ మరి ఈ 273 ని నెక్స్ట్ ఏం చేయమన్నాడు 3 తో డివైడ్ చేయాలి 3 తో డివైడ్ చేస్తున్నా 3 9s 27 3 3 1s 3 ఎంత వస్తుంది రిమైండర్ 0 అంటే ఈ 273 ని 3 తో భాగించబడినప్పుడు శేషం ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 0 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత 0 క్వశ్చన్ 2a8 అనే సంఖ్య 2 చే నిశ్శేషంగా భాగింపబడిన a కు ఎన్ని విలువలు ఉండవచ్చు ఇక్కడ ఆప్షన్ లో ఆప్షన్ ఏ 3 ఆప్షన్ బి 4 ఆప్షన్ సి 8 ఆప్షన్ డి 9 ఇలా సంథింగ్ ఇన్నేను ఉండొచ్చు 9 లేదా 10 ఏదైనా ఉండొచ్చు ఓకేనా ఇక్కడ అసలు ఇన్ని ఉంటే చూద్దాం తర్వాత ఆప్షన్ చెక్ చేద్దాం ఇక్కడ 2 తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి యాక్చువల్ గా యూనిట్ ప్లేస్ లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ లో 5 ఉంది అనుకోండి మనం వెంటనే ఆన్సర్ 5 పెట్టకూడదు ఎందుకని మనకి ఇక్కడ యూనిట్ ప్లేస్ కాదు అడిగింది ఏదైనా ఒక సంఖ్య 2 చే భాగించబడాలంటే యూనిట్ ప్లేస్ లో ఏమేమి ఉండొచ్చు అంటే 0 2 4 6 8 ఓకే ఈ 5 కరెక్టే కానీ మనకి ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 8 ఉంది కాబట్టి అది ఖచ్చితంగా 2 తో డివిజిబుల్ అవుతుంది పక్కాగా ఇక్కడ ఏ ప్లేస్ లో నువ్వు ఇష్టం వచ్చింది ఏదైనా తీసుకో లైక్ ఏ ప్లేస్ లో 0 తీసుకో 1 తీసుకో 2 తీసుకో 3 4 5 6 7 8 9 నీ ఇష్టం వచ్చిన డిజిట్ తీసుకో ఏ ప్లేస్ లో ఖచ్చితంగా దేంతో నిశ్శేషంగా భాగించబడుతుంది అంటే 2 తో నిశ్శేషంగా భాగించబడుతుంది ఎందుకని యూనిట్ ప్లేస్ లో 8 ఉంది కాబట్టి అది 100% 2 తో డివిజిబుల్ అవుతుంది బట్ ఏ ప్లేస్ లో నీ ఇష్టం ఏ డిజిట్ తీసుకున్నా పర్లేదు సో పాసిబిలిటీస్ అన్ని 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఏ అనేది ఏ లో మీకు ఈ ఏ డిజిట్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా 2 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఏ కు ఎన్ని విలువలు ఉండవచ్చు అంటే 10 విలువలు ఉండవచ్చు అవి ఏంటి 0 1 2 3 4 so on 9 నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో 6 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని కలవు ఇక్కడ 6 తో డివిజిబుల్ అయ్యేటువంటి కండిషన్ 2 చెప్పాము 2 అయిపోయింది 3 అయిపోయింది నెక్స్ట్ 5 అయిపోయింది 6 అయిపోయింది నెక్స్ట్ 9 అయిపోయింది 10 అయిపోయింది నెక్స్ట్ 6 యొక్క కండిషన్ మరి ఏదైనా ఒక సంఖ్య 6 చే భాగించబడాలి అంటే ఏదైనా ఒక సంఖ్య 6 చే భాగించబడాలి అంటే ఆ సంఖ్య 2 చే భాగించబడాలి 3 చే భాగించబడాలి ఈ కండిషన్ గుర్తుపెట్టుకుంటే చాలు ఏదైనా ఒక సంఖ్య 6 చే నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్య 2 మరియు 3 చే భాగించబడాలి
2 మరియు 3లచే అంటే 2 చే భాగించబడాలి, అదే విధంగా 3 చే కూడా భాగించబడాలి. ఆ రెండింటిచే భాగించబడితే అది ఆటోమేటిక్ గా దేని చే భాగించబడుతుంది? 6 చే భాగించబడుతుంది. మరి 2 చే భాగించబడాలంటే కండిషన్ చెప్పాను, యూనిట్ ప్లేస్ లో 0 కానీ ఈవెన్ నెంబర్ కానీ ఉంటే సరిపోతుంది. 3 చే భాగించబడాలంటే ఆ సంఖ్యలో అంకెలు ఏం చేయాలి? కూడాలి. కూడగా వచ్చిన విలువ 3 చే భాగించబడితే చాలు. మరి 2తో 3తో మొత్తం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ. ఫస్ట్ 2 తో చెక్ చేస్తున్నా, తర్వాత 3 తో చెక్ చేస్తున్నా. 2 తో పోతుంది, ఎందుకని యూనిట్ ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 2 తో పోతుంది. నెక్స్ట్ 3 తో పోవాలంటే కండిషన్ ఏంటి? ఆ సంఖ్యలోని అంకెలు ఏం చేయాలి? కూడాలి. 1 + 6 7, 7 + 3 10, 10 + 2 12, 12 3 తో పోతుందా? ఎస్, 3 4 12 పోతుంది కాబట్టి 3 తో కూడా పోతుంది. 2 తో పోతుంది, 3 తో పోతుంది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా 6 తో పోతుంది. 1632 అనేటువంటి సంఖ్య 6 చే భాగించబడుతుంది. ఎందుకని? 2 తో పోతుంది, 3 తో పోతుంది కాబట్టి. నెక్స్ట్ బి ఆప్షన్ చెక్ చేద్దామా? 2 3. ఇది 2 తో పోదు, ఎందుకని? యూనిట్ ప్లేస్ లో 9 ఉంది కాబట్టి ఇది 2 తో పోదు. ఇంకా 3 మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, రెండింటితో పోవాలి కాబట్టి ఏ ఒక్కదానితో పోకపోయినా కానీ అది 6 చే భాగించబడదు. సో మీరు బి చెక్ చేయాల్సిన అవసరం ఇంకా లేదు. నెక్స్ట్ సి. 2 తో చెక్ చేద్దాం. 2 తో పోతుంది, యూనిట్ ప్లేస్ లో 8 ఉంది కాబట్టి 2 తో పోతుంది. నెక్స్ట్ 3 చెక్ చేయాలంటే ఏంటి? ఆ నెంబర్ లో ఉండేటువంటి డిజిట్స్ ని సమ్ చేయాలి. 8 + 2 10, 10 + 5 ఎంత? 15. మరి 15 3 తో పోతుందా? 3 5 15 కాబట్టి ఇది 3 తో పోతుంది. 2 తో పోతుంది, 3 తో పోతుంది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా 6 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 2² × 3². ఇది చూద్దాం. ఓకే, ఫస్ట్ సింప్లిఫై చేస్తున్నా. 2² 4 ఇంటూ 3², 3 3 9, 9 4 36. మరి 36 2 తో పోవాలి, 3 తో పోవాలి. 2 తో పోతుందా? ఎస్. 3 తో పోతుందా? 3 1 3 2 ఇక్కడే తెలిసిపోయింది కాబట్టి ఇది కూడా 6 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇక్కడ 6² ప్లస్ 6³ ఇక్కడ చూడండి, ఒక్కసారి మనం డివిజన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 6² లో 6 ఉంది, 6³ లో కూడా 6 ఉంది కాబట్టి ఖచ్చితంగా అది 6 తో డివిజిబుల్ అవుతుంది. మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఈ కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్. 8 ఉంది కాబట్టి ఎఫ్ ఫస్ట్ 2 తో 3 తో. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 తో డివిజిబుల్ అవుతుంది. మరి 3 తో పోవాలంటే సమ్ చేయాలి. 1 + 8 ఎంత? 9. 9 3 తో పోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా 2 తో 3 తో రెండింటితో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది 6 తో డివిజిబుల్ అవుతుంది. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ? 1 2 3 4 5. ఈ 6 సంఖ్యలలో 6 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని కలవు అంటే 5 కలవు. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10 నెంబర్స్ ఉన్నాయి చూడండి. మరి ఈ 10 నెంబర్స్ లో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే 4 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని కలవు, 8 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని కలవు. మరి ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే 4 చే భాగించబడుతుందా లేదా, అదే విధంగా 8 చే భాగించబడుతుందా లేదా, అంటే 4 తో పోవాలి, అదే విధంగా 8 తో కూడా చెక్ చేయాలి. 4 8 మరి అవుతుందా కాదా చెక్ చేద్దాం. మరి ఏదైనా ఒక సంఖ్య 4 చే డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి అంటే చివరి 2 స్థానాలు. అంటే ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఇలా ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఈ చివరి 2 స్థానాలు 4 తో పోతే చాలు అది 4 తో డివిజిబుల్ అవుతుంది. 4 8 32, సో 4 తో పోతుంది కాబట్టి ఇది 4 తో డివిజిబుల్ అవుతుంది. లేదా చివరి 2 స్థానాలు 0 0 పర్లేదు, అది ఖచ్చితంగా దేంతో పోతుంది అంటే 4 తో పోతుంది. అంటే ఏదైనా ఒక సంఖ్య 4 చే భాగించబడాలి అంటే కండిషన్ ఏంటి అంటే ఆ సంఖ్యలోని చివరి 2 స్థానాలు 4 తో భాగించబడినా చాలు, లేదా ఆ సంఖ్యలోని చివరి 2 స్థానాలు జీరోస్ అయినా కానీ ఆ సంఖ్య 4 చే భాగించబడుతుంది. ఇది 4 యొక్క కండిషన్. నెక్స్ట్ 8 యొక్క కండిషన్ ఏంటి అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాము అనుకోండి, ఇలా ఈ సంఖ్యలోని చివరి 3 స్థానాలు 4తో అయితే చివరి 2 స్థానాలు అని చెప్పాను కదా, 8తో అయితే చివరి 3 స్థానాలు 8తో భాగించబడితే భాగించబడినట్టే. 8 6 48, 8 1 8, సో 488 చివరి 3 స్థానాలు 8 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ సంఖ్య 8 చే భాగించబడుతుంది. లేదా చివరి 3 స్థానాలు జీరోస్ అయినా పర్లేదు, ఆ సంఖ్య ఖచ్చితంగా 8 చే భాగించబడుతుంది. అంటే 8 చే భాగించబడాలి అంటే కండిషన్ ఏంటి అంటే ఆ సంఖ్యలోని చివరి 3 స్థానాలు 8తో భాగించబడాలి, లేదా ఆ సంఖ్య
సంఖ్యలోని చివరి 3 స్థానాలు జీరోస్ అయినా చాలు ఆ సంఖ్య 8 చే భాగించబడుతుంది. ఇది 4, 8 యొక్క కండిషన్స్. ఇక్కడ రెండింటికి కలుపుకొని వచ్చిన లాజిక్ కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అక్కడ? 8 చే భాగించబడే ప్రతి సంఖ్య 4 చే భాగించబడుతుంది. అంటే 8తో ఏదైనా ఒక సంఖ్య భాగించబడింది అనుకోండి, అది ఖచ్చితంగా 4 చే భాగించబడుతుంది. 4 చే భాగించబడే ప్రతి సంఖ్య 2 చే భాగించబడుతుంది. అది ఒక చిన్న కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వన్ చెక్ చేద్దామా? ఫస్ట్ వన్ చూడండి. 4 4s 16 ఇంటూ, ఇక మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. మల్టిప్లై చేయకుండా మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ 4 ఇంటూ సంథింగ్ రాయొచ్చు కదా. ఇప్పుడు చూడండి 4 స్క్వేర్ లో 4 ఉంది కాబట్టి 4 ఇంటూ సంథింగ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ అందుకని ఖచ్చితంగా ఇది 4 తో పోతుంది. నెక్స్ట్ 8 స్క్వేర్ లో 8 ఉంది కాబట్టి దీన్ని 8 ఇంటూ సంథింగ్ ఖచ్చితంగా రాయొచ్చు కాబట్టి ఇది 8 తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ 4 తో పోతుంది, 8 తో పోతుంది, రెండింటితో సాటిస్ఫై అయితే అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ 10 క్యూబ్. 10 క్యూబ్ అంటే ఎంత? 1000. 10 క్యూబ్ అంటే ఎంత? 1000. అంటే చివరి 2 స్థానాలు జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 తో పోతుంది, చివరి 3 స్థానాలు జీరోస్ ఉన్నాయి కాబట్టి 8 తో కూడా పోతుంది. అంటే సెకండ్ వన్ అనేది 4 తో పోతుంది, 8 తో కూడా పోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఒక్కసారి చిన్న లాజిక్ చూడండి. 10 పవర్ 5 ప్లస్ 10 పవర్ 4 ప్లస్ 10 క్యూబ్. ఈ మూడింటిలో 10 క్యూబ్ అనేది కామన్ తీయొచ్చా? 10 క్యూబ్ రాసుకోవచ్చా? 10 క్యూబ్ అంటే ఎంత? అంటే 10 పవర్ 5 లో 10 క్యూబ్ ఉంది, 10 పవర్ 4 లో 10 క్యూబ్ ఉంది. 10 పవర్ క్యూబ్ కామన్ తీసామనుకోండి, ఫస్ట్ ఏం వస్తుంది? 10 స్క్వేర్. నెక్స్ట్ 10 పవర్ 1, నెక్స్ట్ 1 వచ్చేస్తుంది. 10 క్యూబ్ అంటే ఎంత? 1000. అంటే 1000 ఇంటూ సంథింగ్ లో మళ్ళీ లాస్ట్ లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 తో పోతుంది, లాస్ట్ లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 8 తో కూడా పోతుంది. అంటే థర్డ్ వన్ కూడా మనకు 4 తో పోతుంది, 8 తో కూడా పోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 4 క్యూబ్ 64, 4 స్క్వేర్ 16, 4 పవర్ 1 అంటే 4 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 మైనస్ 4 ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 64 ప్లస్ 16 దట్ ఈస్ 80. మరి 80 4 తో పోతుందా? ఎస్. 4 20s 80. 80 8 తో పోతుందా? ఎస్. 8 10s 80. అంటే ఇది 4 తో పోతుంది, 8 తో కూడా పోతుంది. కాబట్టి ఫోర్త్ వన్ కూడా మనకి 4 తో డివిజిబుల్ అవుతుంది, అదే విధంగా 8 తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 6 8 8. ఇప్పుడు చివరి 2 స్థానాలు చూడండి. 4 తో పోతుందా? 4 2s 8, 4 2s 8. ఎస్ 4 తో పోతుంది. నెక్స్ట్ 8 తో పోతుందా? ఇప్పుడు చివరి 3 స్థానాలు 8 8s 64 అంటే 4 ఉంటుంది. 8 6s 8 8s 64 4, 8 4s 8 4s 32, 8 5s 40, 8 6s 48. సో 8 6s 48 కాబట్టి ఇది ఖచ్చితంగా 8 తో కూడా పోతుంది. అంటే ఇది 4 తో పోతుంది, 8 తో కూడా పోతుంది. నెక్స్ట్ 4808. చివరి 2 స్థానాలు 08, చివరి 2 స్థానాలు 4 తో పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది 4 తో పోతుంది. చివరి 3 స్థానాలు 8 1s 8 0, 8 1s 8 ఇది 8 తో పోతుంది కాబట్టి ఇది 4 తో పోతుంది, 8 తో పోతుంది, ఇది కూడా 4 తో పోతుంది, 8 తో పోతుంది. నెక్స్ట్ వన్ 240 లో చివరి 2 స్థానాలు 4 తో పోతుంది. ఎస్ 240 8 తో 8 3s 24 0, 8 తో కూడా పోతుంది. సో ఇది కూడా 4 తో పోతుంది, 8 తో పోతుంది. నెక్స్ట్ చివరి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 తో పోతుంది, చివరి 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 8 తో కూడా పోతుంది. అంటే మొత్తం మీద 4 తో పోతుంది, 8 తో పోతుంది. 24 4 తో పోతుంది, 4 6 24, 0 24 అంటే 24, 8 3s 24 అంటే 8 తో కూడా పోతుంది కాబట్టి 4 తో పోతుంది, 8 తో పోతుంది. చివరి 2 స్థానాలు 12 4 3s 12 4 తో పోతుంది, 420 4 12, 8 5s 40, 8 5s 40 1 ఉంటుంది. సో 12 పోదు కాబట్టి ఇది 8 తో పోదు. అంటే ఓవరాల్ గా 10th వన్ ఒక్కటి 4 తో పోతుంది, 8 తో పోదు, మిగిలినవన్నీ 4 తో పోతాయి, 8 తో కూడా పోతాయి. అంటే ఓవరాల్ గా 4 తో పోవాలంటే కండిషన్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ చివరి 2 స్థానాలు 4 తో డివిజిబుల్ కావాలి, లేదా చివరి 2 స్థానాలు జీరోస్ అయి ఉండాలి. 8 తో కండిషన్ ఏంటి? చివరి 3 స్థానాలు 8 తో డివిజిబుల్ కావాలి, లేదా చివరి 3 స్థానాలు జీరోస్ అయి ఉండవలెను. చేస్తే ఈ క్రింది వాటిలో 11 చే భాగించబడు సంఖ్యలు ఏంటి? సో 11 చే డివిజిబుల్ అయ్యేటువంటి కండిషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరి ఏదైనా ఒక సంఖ్య 11 చే డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి అంటే, కాన్సెప్ట్ చాలా ఈజీ, మీకు డెఫినేషన్ కొంచెం వెరైటీగా అనిపించచ్చు. మరి 11 చే డివిజిబుల్ కావాలి అంటే ఆ సంఖ్యలోని బేసి స్థానాల మొత్తము
సరిస్థానాల మొత్తముల భేదం ఏం కావాలి అంటే 0 కానీ 11 చే డివిజిబుల్ అయ్యేటువంటిది కానీ వస్తే ఆ సంఖ్య అనేది 11 చే డివిజిబుల్ అయితే అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఏదైనా ఒక సంఖ్య 11 చే డివిజిబుల్ కావాలి అంటే ఆ సంఖ్యలోని బేసి స్థానాల మొత్తము బేస్ సంఖ్యలు కాదు, బేసి స్థానాల మొత్తము సరిస్థానాల మొత్తంలో భేదం ఏమై ఉండాలి అంటే 0 కానీ 11 చే డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ అయినా అయి ఉండాలి. సో కాన్సెప్ట్ చెప్తే చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, మరి బేసి స్థానాలు ఏంటి, సరిస్థానాలు ఏంటి అంటే ఆల్టర్నేట్ అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఏం పెద్ద లాజిక్ ఏం లేదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటే అవే మనకు బేస్ స్థానాలు అవుతాయి, ఆ మిగిలినవే మనకి ఏమవుతాయి, సరిస్థానాలు అవుతాయి. ఈ బేస్ స్థానాల మొత్తం కనుక్కోండి, ఈ సరిస్థానాల మొత్తం కనుక్కోండి, వాటి భేదం అనేది 0 అయినా ఉండాలి, 11 చే డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ అయినా అయి ఉండాలి. ఫస్ట్ పైగా అబ్జర్వ్ చేస్తున్నా, 4 + 7 ఆల్టర్నేట్ అనమాట. 4 + 7 11, 11 + 8 ఎంత 19, 11 + 8 ఎంత 19. నెక్స్ట్ కింది అబ్జర్వ్ చేస్తున్నా, 6 + 6 ఎంత 12, 12 + 7 ఎంత 19. మరి వీటి యొక్క భేదం ఎంత, డిఫరెన్స్ ఎంత, 19 - 19 ఎంత 0. సో డిఫరెన్స్ అనేది 0 వచ్చింది కాబట్టి ఇది 11 చే డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ సేమ్ కాన్సెప్ట్, ఆల్టర్నేట్. నెక్స్ట్ ఇవి ఆల్టర్నేట్. ఒకసారి చెక్ చేస్తున్నా, 8 + 3 11, 15, 17. సో ఫస్ట్ వన్ ఎంత వస్తుంది 17. నెక్స్ట్ 7 + 15 + 3 ఎంత 18. మరి వీటి యొక్క భేదం ఎంత, భేదము అంటే గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్. 18 - 17 ఎంత 1. మరి భేదం ఎంత రావాలి, 0 కానీ 11 చే డివిజిబుల్ ఏది కావాలి. సో ఇది 0 కాదు, 1 అనేది 11 చే డివిజిబుల్ కాదు కాబట్టి ఈ సెకండ్ నెంబర్ అనేది 11 తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఆల్టర్నేట్. ఓకేనా, 8 + 6 14, 14 + 5 ఎంత 19. నెక్స్ట్ 7 + 4 ఎంత 11. ఎంత కావాలి మనకు, డిఫరెన్స్ భేదము. సో 19 - 11 ఎంత 8. సో భేదం అనేది మనకు 0 రాలేదు. అదే విధంగా ఇది 11 తో కూడా డివిజిబుల్ కాదు కాబట్టి ఇది కూడా 11 చే డివిజిబుల్ కాదు. అంటే ఇక్కడ 11 చే డివిజిబుల్ అయ్యేటువంటి ఒకే ఒక నెంబర్ ఏంటి అంటే 786764. ఒక సంఖ్య మాత్రమే 11 చే డివిజిబుల్ అవుతుంది. సమ్ టైమ్స్ ఇలా డైరెక్ట్ ఇవ్వకుండా ఇండైరెక్ట్ కూడా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు అంటే 7 3 4 x 7 ఇలా ఇచ్చేయచ్చు. ఇలా ఇచ్చేసి ఈ సంఖ్య 11 చే డివిజిబుల్ కావాలి అంటే 11 చే డివిజిబుల్ కావాలి అంటే x స్థానంలో వచ్చేటువంటి కనిష్ట విలువ ఎంత అంటాడు. అంటే x స్థానంలో ఏ సంఖ్య వస్తే అది ఖచ్చితంగా 11 చే డివిజిబుల్ అవుతుంది అంటాడు. సింపుల్ లాజిక్. సేమ్ ప్రాసెస్. 7 7 14 ఎంత వస్తుంది, ఫస్ట్ స్టెప్ లో 8 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎంత 9 + x వస్తుంది. ఓకేనా, మధ్య డిఫరెన్స్ ఎంత 18. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత రావాలి, భేదము 0 రావాలి. భేదం ఎంత 0 రావాలి. మరి ఇక్కడ 18 ఉంది, మరి ఇది కూడా 18 వచ్చింది అనుకోండి, ఇది కూడా 8 వస్తే 18 మధ్య డిఫరెన్స్ ఎంత 0 కాబట్టి మరి ఇది 18 రావాలి అంటే x ప్లస్ 9 తీసుకోవాలి 9. అప్పుడు 9 + 9 18 కాబట్టి 18 డిఫరెన్స్ 0 అవుతుంది. అప్పుడు అది ఖచ్చితంగా 11 చే డివిజిబుల్ అవుతుంది. అంటే x ప్లస్ లో ఉండేటువంటి సంఖ్య ఎంత 9 తీసుకుంటే సరిపోతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇండైరెక్ట్ గా అడగాలనుకుంటే ఇలా అడుగుతారు. నెక్స్ట్ చూడడానికి లెంతీగా ఉంది, సింపుల్ ఆన్సర్. ఒక 3 అంకెల సంఖ్య 4a3 మరొక 3 అంకెల సంఖ్య 984 కు కలపగా ఏర్పడు సంఖ్య 13b7. మరి ఈ సంఖ్య 11 చే నిశేషంగా భాగించబడుతుంది. అయితే a + b విలువ ఎంత అంచాడు. అంటే ఇండైరెక్ట్ ఏమి ఇచ్చాడు, 4a3 ఏది యాడ్ చేయాలి, 984 యాడ్ చేస్తే వచ్చే సంఖ్య ఎంతంట 13b7 అంట. మరి 13b7 దేంతో భాగించబడుతుందంట, 11 చే భాగించబడుతుందంట. మరి ఇది 11 చే భాగించబడాలంటే కండిషన్ ఏం చెప్పాను మీకు, ఆల్టర్నేట్ కదా. ఇలా ఏవైనా కావచ్చు, పైన చేసుకోండి కింద నుంచి చేసుకోండి, ఇలాగైనా ఇవే కదా ఆల్టర్నేట్. ఓకేనా, 11 చే డివిజిబుల్ కావాలంటే 7 + 3 ఎంత 10, b + 1. ఓకేనా, డిఫరెన్స్ కదా మనకు కావాల్సింది. సో ఇది 10 ఉంది, మరి ఇది కూడా 10 వచ్చింది అనుకోండి, డిఫరెన్స్ 0 అవుతుంది కదా. ఇక్కడ 10 ఉంది, మరి ఇది కూడా 10 అయింది అనుకోండి, డిఫరెన్స్ 0 వచ్చేస్తుంది. మరి ఇది 10 కావాలి అంటే మనకు b ప్లేస్ ఎంత ఉండాలి, 9 ఉండాలి. b ప్లస్ 9 తీసుకున్నాం అనుకోండి, 9 + 1 ఎంత 10. సో 10 డిఫరెన్స్ ఎంత 0 కాబట్టి అది ఖచ్చితంగా 11 చే డివిజిబుల్ అవుతుంది. అంటే b ప్లేస్ లో మనం 9 తీసుకుంటే 7 + 3 10, 9 + 1 10, డిఫరెన్స్ ఎంత 0. అంటే b ప్లేస్ ఎంత వస్తుంది 9. మరి b ప్లేస్ లో 9 రావాలంటే a ప్లేస్ ఎంత తీసుకోవాలి, 1 తీసుకుంటే సరిపోతుందా. a ప్లేస్ లో 1 తీసుకున్నా, ఇప్పుడు చూడండి 2 యాడ్ చేస్తున్నా, ఎందుకంటే కలపగా ఇచ్చాడు కాబట్టి 3 + 4 ఎంత 7 సరిపోయింది.
4 ప్లస్ 9 13 కూడా ఇక్కడ సరిపోయింది. అప్పుడు ఏ ప్లేస్ ఇక్కడ మనకి ఎంత రావాలి? బి ప్లేస్ లో 9, ఇక్కడ 9 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది కాబట్టి ఆల్రెడీ ఏ ప్లేస్ లో 1 తీసుకున్నాం అనుకో 1 ప్లస్ 8 ఎంత? 9 సరిపోతుంది. బి రావాలి, బి 9 రావాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏ ప్లేస్ లో 1 తీసుకుంటే 1 ప్లస్ 8 ఎంత? 9 సరిపోతుంది. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 9 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 9. అప్పుడు 1 ప్లస్ 9 ఎంత? 10. హియర్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 10 అవుతుంది. ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి హాఫ్ పార్ట్. రిమైనింగ్ హాఫ్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడికి 11 వరకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కసారి మీరు ఆ కండిషన్స్ ఆర్డర్ లో రాసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతాయి.